దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా పిలిచిన పెద్దలకు, సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంలోంచి మేము నిన్ను చూడడానికి సాయం చేయండి. నేను మాట్లాడితే ఇంతమంది సమయం వృధా అయిపోతుంది ప్రభువా. నీ మాటలు నిత్య జీవం గల మాటలు కావున నీ మాటలను మాత్రమే బోధించడానికి సాయం చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ మా సమయాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటిదంటే లూజింగ్ టు విన్, లేదా పొందుకోవడానికి కోల్పోవడం అనే విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అయితే అందరికీ కోల్పోయే అవకాశం రాకపోవచ్చు, కానీ వస్తే ఎలా ఉంటుందో మనం దేవుని వాక్యంలోంచి చూద్దాం. మనందరికీ తెలిసిన వృత్తాంతం ఇది. రిచ్ యంగ్ రూలర్ అని ఒక వ్యక్తి, అంటే అతని పేరు లేదు కానీ ఆయనను రిచ్ యంగ్ రూలర్ అని మనం సంబోధిస్తూ ఉంటాము. యవ్వనస్తుడైన ధనికుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు ఆయనకు మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ చూద్దాము. కానీ దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి పేతురికి మధ్యలో జరిగే సంభాషణ మనం చూసి అందులోంచి మనం నేర్చుకుందాం. సో 2 సంభాషణలు కూడా చూద్దాం. వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ 2 కన్వర్జేషన్స్, బట్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద కన్వర్జేషన్ బిట్వీన్ జీసస్ అండ్ పీటర్. యేసుక్రీస్తు మరియు పేతురు మధ్యలో జరిగిన సంభాషణ మీద మనము మనసు పెడదాం. మరొకసారి చెప్తున్నాను, పోగొట్టుకున్న వారు పొందుకుంటారు. దట్ ఈస్ ద నేమ్, టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. ఎవరైతే పోగొట్టుకుంటారో వారు పొందుకుంటారు. సో నేను చెప్తూ ఉన్నప్పుడు కొంత మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మీరు చివరి వరకు వినాలి. మధ్యలో కొద్దిగా భిన్నంగా అనిపించవచ్చు. ఇంతవరకు మీరు నమ్మిన విషయాలకి నేను చెప్పే విషయానికి కొంత భిన్నత్వం మీకు కనబడవచ్చు. చివరి వరకు వినాలి. సో బైబిల్ చదివేటప్పుడు ఇండక్టివ్ బైబిల్ స్టడీలో 3 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి అబ్జర్వేషన్, పరిశీలన. రెండవది ఇంటర్ప్రిటేషన్, భాష్యం చెప్పడము. మూడవది అప్లికేషన్, అన్వయించుకోవడం. పరిశీలనలో ప్రధానంగా మనము ఒక సూత్రాన్ని పాటిస్తాం. టెక్స్ట్ బిఫోర్ థియాలజీ. టెక్స్ట్ బిఫోర్ థియాలజీ అంటే థియాలజీ కంటే ముఖ్యము వాక్యం. థియాలజీ తర్వాత, థియాలజీని పక్కన పెట్టాలి, వాక్యాన్ని ప్రాథమికంగా తీసుకోవాలి. సో ఆ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంది. ఇదే వృత్తాంతము మనకు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంది. మనము మార్కు సువార్త నుంచి చదువుకోబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. సో 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చదవబోతున్నాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. ఈ వ్యక్తి ఎవరు అని మనం గమనిస్తే మనకు 3 ప్యారలల్ ప్యాసేజెస్ ఉన్నాయి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం. ఈ 3 ప్యారలల్ ప్యాసేజెస్, సమాంతర లేఖన భాగాలను మనం పక్కన పెట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటిదంటే ఇతను ఒక యవనస్తుడు, యంగ్ మ్యాన్. అంతేకాకుండా ఇతను అధికారి. లూకా సువార్తలో ఇతను అధికారి అని ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా ఇతను ధనవంతుడు. ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు మరియు ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకాలు ఉండడం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి. ఒక యవనస్తుడు, అందులో మిగుల ధనవంతుడు అని రాసింది మత్తయి సువార్తలో, తర్వాత మార్కు సువార్తలో మిగుల ధనవంతుడు. అంతేకాదు ఆయన ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద నిల్చున్నాడు. ఈ రోజుల్లో లాగా మనం వేసుకున్నట్టుగా బట్టలు ఉండేటివి కాదు. ఆ రోజుల్లో నిలువుటంగిలు ఉండేటివి. అందులో మిగుల ధనవంతులు వారు ఊదా వస్త్రాలు ధరించుకునేవారు. వారు పరిగెత్తేవారు కాదు, వారు నిమ్మలంగా నడిచేవారు. ఏదైనా పరిగెత్తాల్సి వస్తే వారి పని వాళ్ళు పరిగెత్తేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి
మోకాళ్ళు ఉండడం జరిగింది. అంటే తన వస్త్రాలు చెడిపోయినా పర్లేదు, లేదా తన వస్త్రాన్ని కొద్దిగా పైకి అనుకొని ఆయన మోకాళ్ళు ఉండొచ్చు. సో విషయం ఏంటిదంటే, అంత ధనవంతుడు, అందరూ చూస్తూ ఉండగా పబ్లిక్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉండడం జరిగింది. సో ఇంత విధేయత మన జీవితంలో మనకు ఉండకపోవచ్చు, కానీ ఈ ధనవంతుని జీవితంలో మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు, ఆ వ్యక్తి యేసు ప్రభును సంబోధిస్తున్న విధానం చూడండి. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు ప్రభును ఒక బోధకునిగా గుర్తించాడు. చాలామంది బోధకులు ఉండొచ్చు, అబద్ధ బోధకులు కూడా ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభును మాత్రం ఒక సద్బోధకునిగా ఆయన గుర్తించడం జరిగింది. గుడ్ టీచర్, ఇంగ్లీష్లో గుడ్ టీచర్, మంచి బోధకుడు. అంటే ఎక్కువ బాగా మంచి మంచి ప్రసంగాలు చేస్తామని కాదు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నీవు మంచి వ్యక్తివి, అంతేకాదు నువ్వు బోధకుడవు కూడా. యు ఆర్ ఎ గుడ్ మ్యాన్ అండ్ టీచర్, బోత్. నువ్వు మంచి వ్యక్తివి, బోధకుడవు. ఇంతకంటే మంచి సాక్ష్యం ఏం కావాలండి ఒక వ్యక్తికి? ఒక బోధకునికి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏం కావాలి? నువ్వు అద్భుతమైన ప్రసంగాలు చేస్తావు అనేది గొప్ప విషయం కాదు. లేదంటే నువ్వు మాట్లాడే విషయాలు ఎవరు కూడా మాట్లాడరు, లోతైన మర్మాలు నువ్వు వివరిస్తూ ఉంటావు అని చెప్పడం గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటిదంటే, నువ్వు మంచివాడవు అని చెప్పడం గొప్ప విషయం ఒక బోధకుని పట్టుకొని. సో యేసుక్రీస్తు ప్రభుని ఒక మంచి వ్యక్తిగా గుర్తించడం జరిగింది, అంతేకాదు బోధకునిగా కూడా గుర్తించడం జరిగింది. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన మంచి వ్యక్తి, బోధకుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ధనవంతుడు, ఒక యవ్వనస్తుడు, ఓ అధికారి ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను అనుభవించడం కంటే కూడా నిత్య జీవం పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అని ఆలోచించి తన స్థాయిని తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయనతో అంటున్నాడు, నిత్య జీవానికి పోవడానికి నేనేం చేయాలి? ఎంత మంచి విషయం కదండి. వాట్ ఏ గుడ్ థింగ్ ఇట్ ఈస్. ఎంత మంచి విషయం. ఎంతమంది ఇలా చేయగలరు? ఎంతమంది ఇలా చేయగలరు అంటే చాలా రేర్గా చేయగలరు. మనమైతే నిజంగా అప్రిషియేట్ చేయాలి ఈ వ్యక్తిని. అలాంటి వ్యక్తి మన మధ్యలోకి వస్తే, చాలా ధనికుడు, 1000 కోట్లున్న వ్యక్తి మన దగ్గరికి వస్తే, మన సంఘంలోకి వస్తే, ఏ సంఘంలోకైనా వస్తే, ఆ వ్యక్తి తగ్గించుకుంటే కూడా మనం తగ్గించుకొని ఆ వ్యక్తిని, సార్ మీరు చాలా గ్రేట్ సార్, మీరేం సరే అక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చోండి, మనము నీళ్ళు తెచ్చియడము, టీ తెచ్చియడము అన్నీ కూడా చేస్తూ ఉంటాం. మనం అనుకోకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ధనానికి ఉన్న విలువను బట్టి అనుకోకుండానే ఆ పరిచర్యలన్నీ కూడా, సపరిచర్యలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రతిస్పందన చూద్దాం. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు, దేవుడొక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. సో గాస్పల్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, సువార్తలో ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, దేవుడు తప్ప మంచివాడు ఎవరు లేరు అని తెలుసుకోవడం. దేవుడు మాత్రమే మంచివాడు, ఏ మానవుడు కూడా మంచివాడు కాదు అనే విషయం తెలుసుకోవడం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సాల్వేషన్. ఒక వ్యక్తి రక్షణ పొందే ముందు మొట్టమొదటిగా జరిగే విషయం ఏంటిదంటే, ఆ వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాత్రమే మంచివాడు, దేవుడు సకల సద్గుణ సంపన్నుడు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మానవుడు రక్షణ పొందడానికి ఏమాత్రము తనకు తాను సాయం చేసుకోలేడు, తనలో పొందుకోవడానికి ఎలాంటి అర్హత కూడా లేదని అర్థం చేసుకోవాలి. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గాస్పెల్. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడా నేను దేవుని కాదని? లేదు. ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా గుర్తించలేదు, ఒక మనిషిగా గుర్తించాడు. నీవు నన్ను మనిషిగా గుర్తించావు కదా, మనిషిగా నువ్వు నన్ను గుర్తించి మంచివాడు అని అంటున్నావు కదా, ఒకవేళ నేను మనిషినైతే నేను మంచివాడిని కాను, ఎందుకంటే మనుషులు ఎవరు కూడా మంచివాళ్ళు కాదు, దేవుడు మాత్రమే మంచివాడు. మనకు తెలుసు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన సత్పురుషుడని మనకు తెలుసు. సో అంతటితో ఆగకుండా, దేవుడు అక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని సమాధానం ఇస్తూ ఉన్నాడంటే, నువ్వు నిత్య జీవానికి పోవాలనుకుంటున్నావు, అయితే నీకు ఆజ్ఞలు తెలుసు కదా. దేవుడు 10 ఆజ్ఞల్ని కొట్టివేయలేదు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. 10 ఆజ్ఞల్లో 10కి 10 దేన్ని కూడా దేవుడు కొట్టివేయలేదు. కాకపోతే 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినం అనేది ఇప్పుడు మనకు లేదు, శనివారం కాదు, మనం ఆదివారము. కొత్త నిబంధనను మనం గమనిస్తే, పరిశీలిస్తే
మనకు ఆదివారము పునరుద్ధాన దినము ప్రత్యేకమైన దినము. ఆ రోజు మనం కూడుకొని ప్రభుని ఆరాధిస్తాం. బట్ 10 ఆజ్ఞలను కూడా దేవుడు కొట్టివేయలేదు. దేవుడు ఆజ్ఞలను కొట్టివేస్తే నైతిక విలువలు లేవు. నైతిక విలువలు లేకపోతే రక్షణ అవసరం లేదు, ఎందుకంటే పాపం లేదు. ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం వచ్చింది అని పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆజ్ఞలు లేకపోతే పాపం లేదు. అబద్ధం ఆడకూడదు అని ఆజ్ఞ లేకపోతే అబద్ధం ఆడితే పాపం కాదు. దొంగిలకూడదు అని ఆజ్ఞ లేకపోతే దొంగిలితే పాపం కాదు. నరహత్య చేయకూడదని ఆజ్ఞ లేకపోతే నరహత్య చేస్తే పాపం కాదు. విగ్రహారాధన చేయకూడదని ఆజ్ఞ లేకపోతే విగ్రహారాధన చేస్తే పాపం కాదు. ఆజ్ఞలు ఉన్నాయి. ఆల్ ద కమాండ్మెంట్స్ దే ఆర్ స్టిల్ బైండింగ్ టు అస్. మనకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుని ఆజ్ఞలు ఎల్లప్పుడూ వర్తిస్తాయి. ఈ విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి ఒక సొల్యూషన్ ఇస్తూ ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఎలా నిత్య జీవానికి వెళ్ళాలో చెప్పాడు. ఇంకో మాటలు చెప్పాలంటే పూర్తిగా చెప్పలేదు, చాలా వరకు చెప్పాడు. నీవు దేవునికి విధేయత చూపించు, దేవునికి లోబడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ వ్యక్తి ప్రతిస్పందన చూద్దాం. 20వ వచనము, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాను. ఏమంటున్నాడు యవనస్తుడు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాను, నీవు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా అని అడిగాడు. అక్కడ 10 ప్రస్తావించకపోయినా మనకు అర్థమయ్యే విషయం అదే. 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావంటే ఆ వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను, వీటిని పాటిస్తూనే ఉన్నాను, వీటికి లోపడుతూనే ఉన్నాను. అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడా? సత్యమే చెప్పిండు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దాని తర్వాత ఆయనను ఖండించలేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఖండించలేదు, సత్యమే చెప్పాడు. తనకు శక్తికి మేరనైనంత వరకు, తన శక్తిలో ఉన్నంత వరకు, తన పరిధిలో ఉన్నంత వరకు ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపించడానికి ప్రయత్నించాడు, దేవుణ్ణి గౌరవించడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఆ వ్యక్తి చెప్పేది నిజమే. సో ఆ విధంగా ఆ వ్యక్తి ప్రతిస్పందించడం జరిగింది. 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. గుర్తుపెట్టుకోవాలి మనము, యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. హి లవ్స్ ఎవ్రీవన్. రక్షణ పొందే వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, రక్షణ పొందిన వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, రక్షణ పొందని వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం చాలాసార్లు ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. బట్ గాడ్ లవ్స్ ఎవ్రీవన్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన తన సృష్టి పట్ల ప్రేమను, ఆప్యాయతను కలిగి ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనే కోరిక దేవునికి ఉంది. కాబట్టి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు అన్నీ చేస్తున్నావు, నేను కాదనడం లేదు, అవన్నీ నువ్వు చేయలేదని చెప్పడం లేదు, నేను ఒప్పుకుంటున్నా, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు. బట్ నీకు ఒక్కటి కొదవగా ఉంది. ఆజ్ఞలు పాటిస్తున్నావు, చిన్నప్పటి నుంచే చేస్తున్నావు, నీకొక్కటి కొదవగా ఉంది. నీ ఆస్తంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోకం పోవాలంటే మీ దగ్గర ధనం ఉండొద్దని చెప్తున్నాడా? అలా చెప్పడం లేదు. అబ్రహాం ధనవంతుడు, యోబు ధనవంతుడు, అరిమత్తయి యోసేఫ్ ధనవంతుడు, నతానియేలు ఇంకా ధనవంతుడు. ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్. నతానియేల్ అంటే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ నేమ్. ఆ ఫ్యామిలీ నేమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ అనమాట. అంబానీ ఎలాగో నతానియేల్ అనేది ఆ రోజుల్లో అలాంటి పేరు. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ నేమ్. సో దోస్ వర్ రిచ్ పీపుల్. ధనవంతుడుగా ఉండడము దేవునికి సమస్య కాదు. కానీ ఈ వ్యక్తితో ఏం చెప్తున్నాడంటే, నీకున్న ధనమంతా కూడా ఇచ్చేసి, అమ్మేసి, పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. గమనించండి సీక్వెన్స్.
మీ ధనాన్ని అంతా కూడా పేదలకు ఇచ్చేయి, తర్వాత అందరితో ఆగిపోకు. దాన ధర్మాలు కాదు చేయాల్సింది, అంతటితో ఆగిపోకు, వచ్చి నన్ను వెంబడించు, వచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. సువార్త ఏంటిదో తెలుసా అండి? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం. సువార్త అంటే నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నేను పరలోకం పోవాలంటే నేను ఈ పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఒక ఫార్ములా ఇది, ఈ ఫార్ములా నేను పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతా అనేది కాదు సువార్త. దట్ ఈస్ నాట్ గాస్పెల్. వాట్ ఈస్ గాస్పెల్? నీకున్నది అంతా కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి. అది సువార్త. సువార్త అంటే పరలోకం పోవడం కాదు. సువార్త అంటే పరలోకంలో గొప్ప గొప్ప భవంతులను సంపాదించడం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం ఇస్తాడు, పరలోకంలో కొంచెం స్థలం ఇస్తాడు, అందులో అనుమానం లేదు. నిత్యత్వంలో ఒక స్థలం ఇస్తాడు. కానీ అది కాదు యేసుప్రభు నమ్ముకోవడం అంటే. యేసుప్రభు నమ్ముకోవడం అంటే కొంతమందికి ఈ లోకంలో బాగుండాలి, కొంతమందికి ఏమో చనిపోయిన తర్వాత బాగుండాలి, కొంతమందికి ఈ లోకంలో బాగుండాలి, చనిపోయిన తర్వాత కూడా బాగుండాలి. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే నా మేలు నేను కోరుకోవడం కాదు, నాకేమొస్తుంది అని ఆలోచించడం కాదు. నాకేమొస్తుంది అని ఆలోచిస్తే దట్ ఈస్ కాల్డ్ యూటిలిటేరియన్ క్రిస్టియానిటీ. అంటే దేవుణ్ణి ఒక సాధనంగా వాడుకొని ఈ లోకంలో ఉన్నవి అనుభవించడము, లేదా పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న నిత్య సుఖాలను అనుభవించడం, నిత్య సంతోషం అనుభవించడం. సో పీపుల్ జస్ట్ వాంట్ టు యూస్ గాడ్ ఫర్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం కోసము దేవుణ్ణి వాడుకోవాలి అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి తెలుసా? నీకున్నదంతా కూడా పోగొట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని పొందుకోవడం, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం. ఓ పుస్తకం ఉంది, ఆ పుస్తకం రాసిన ఆయన పేరు జాన్ పైపర్. గాడ్ ఈజ్ ద గాస్పెల్. సువార్త ఏంటిదో తెలుసా? దేవుడే సువార్త. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు అన్నిటికంటే అందరికంటే విలువైన వాడు, పరలోకం కంటే కూడా విలువైన వాడు. యేసుక్రీస్తు ప్రభుతో సాటి కానీ పోటీ కానీ ఏది రాదు. ఆయన కోసం ఏమైనా కోల్పోవచ్చు, ఆస్తులైనా కోల్పోవచ్చు, కుటుంబానైనా కోల్పోవచ్చు, ప్రాణానైనా కోల్పోవచ్చు, ఏదైనా కోల్పోవచ్చు. ఎందుకంటే ఆయన అత్యంత విలువైన వాడు. ఆయనతో పోల్చడానికి కానీ సాటి కానీ సమానం కానీ ఏది లేదు. అది యేసు ప్రభు నమ్ముకోవడం అంటే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం కాదు, యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవము అనే మాట ఉంది. వాట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభుని కలిగి ఉండడమే నిత్య జీవము. యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే మనకు నిత్య జీవం సంప్రాప్తిస్తుంది. చనిపోయిన తర్వాత కాదు వచ్చేది నిత్య జీవం. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఆయనే నిత్య జీవం. ఆయన ఉంటే పరలోకంలో ఉన్నట్టే, ఆయనతో ఉంటే పరలోకంలో ఉన్నట్టే. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటిది? అనారోగ్యం లేకుండా ఉండడం కాదు, డబ్బు కొదవ లేకుండా ఉండడం కాదు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం కాదు, పరలోకం పోవడం కూడా కాదు. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈస్ గాడ్ బీ విత్ అస్. దేవుడు మనకు తోడై ఉండడం, దేవుడు మనతో ఉండడము, దేవుణ్ణి మనం కలిగి ఉండడం, అది అన్నిటికంటే గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏమైనా చేయి, నువ్వు ఆజ్ఞలు పాటించు, నువ్వేమైనా చేయి, కానీ నీకొక్కటి కొదవగా ఉంది. మనందరితో దేవుడు చెప్పే మాట అది. నీకొక్కటి కొదవగా ఉంది. నన్ను అన్నిటికంటే అందరికంటే పోల్చలేనంత గొప్ప వ్యక్తిగా నువ్వు చూడగలుగుతున్నావా? నేనుంటే చాలు, ఏది అక్కర్లేదు. యేసు చాలును అనే పాట పాడతాం. నీవుంటే చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటాను యేసయ్యా అని పాట పాడతాం. అది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అంటే. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఎంత పెద్దవాడు కావాలంటే అన్నీ కూడా చిన్నగా అయిపోవాలా, అన్నీ కూడా చిన్నగా అయిపోవాలా. అది యేసు ప్రభు నమ్ముకోవాలంటే. ఈ ధనవంతునితో యేసుక్రీస్తు ప్రభు అది చెప్పాడు. అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. 22వ వచనము, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ వ్యక్తితో జరిగిన సంభాషణ అంత అద్భుతంగా అది ముగియలేదు. ఇట్ ఈస్ నాట్ సో బ్యూటిఫుల్. ఓకే,
ఆ వ్యక్తి మిగుల ఆస్తిపరుడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనం అందరం ఆస్తులు ఇవ్వాలనా, మనం అందరము పేదలుగా ఉండాలనా దేవుని కోరిక? అది కాదు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ధనవంతులుగా ఉండాలనా? అది కూడా దేవుని చిత్తం కాదు. అందరు ధనవంతులుగా ఉండాలని దేవుని చిత్తం కాదు, అందరు పేదలుగా ఉండాలని దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే దేవుడే మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయి ఉండడం. దట్ ఈస్ ద విల్ ఆఫ్. సో పరలోకానికి ఎట్లా పోతామండి? ఒక ఫార్ములాని మనం చదివినంత మాత్రం పరలోకం పోము. ఒక సూత్రాన్ని మనం పాటించినంత మాత్రం పరలోకం పోము. గాడ్ ఈజ్ ఎ రియల్ పర్సన్. దేవుడు ఒక నిజ వ్యక్తి. మనందరినీ సృష్టించిన దేవుడే. మనమందరం నిజంగా వ్యక్తులం కదా, ఈరోజు ఒకరినొకరు చూడగలుగుతున్నాం. దేవుడు నిజమైన వ్యక్తి. ఆ నిజమైన వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం, ఆ వ్యక్తికి నమ్మకంగా ఉండడం. ఒక కథ చెప్పి నేను మిగతా ప్యాసేజ్లోకి వెళ్తాను. ప్రకటన గ్రంథం రాసిన అపోస్తుడైన యోహానుకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు పాలికార్ప్. ఆయనకి 80 ఏళ్ళు దాటాయి అప్పటికే. రోమీలు ఆయన సువార్త ప్రకటించకూడదని ఆంక్షలు పెట్టారు. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకరోజు రోమా సైనికులు వచ్చి ఆయన ఇంట్లోకి రావడం జరిగింది, ఆయనను పట్టుకొని పోవడానికి. ఆయనను తీసుకొని పోయి ఆయనను సభ ముందు పెట్టి దానికి తగ్గట్టుగా శిక్షిస్తారు. సైనికులకు తెలుసు ఆయనను చంపే అవకాశం ఉందని తెలుసు. ఆ సైనికులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టి వారికి సపర్యలు అన్నీ చేసి వారిని ప్రేమించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇంత మంచి వ్యక్తిని మేము తీసుకుపోయేదని ఆశ్చర్యపోయారు. వారు ఆ రోజంతా అక్కడ ఉన్నారు. మర్నాడు ఆయనను వృద్ధుణ్ణి తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయారు. చాలా సుదీర్ఘ ప్రయాణము. ఆ ప్రయాణం కూడా అంతా కూడా సాఫీ రోడ్డు కాదు, భయంకరమైన రోడ్డు. ఈడ్చుకుంటూ పోయారు కొంతవరకు ఆయనని. ఈడ్చుకుంటూ పోయిన తర్వాత ఆయనను అడిగారు. ఏమడిగారు తెలుసా? నువ్వు యేసుప్రభుని వదిలిపెట్టే, ఒక్కసారి చెప్పు, ఒకటేసారి యేసుప్రభు నా దేవుడు కాదని ఒక్కసారి చెప్పు. ఒక్కసారి చెప్తే మేము విడిచిపెడతాం. ఆయన ఏమన్నాడంటే, నా 80 ఏళ్ళ జీవితంలో, 83 ఏళ్ళు 86 ఏళ్ళు ఉంటాయి ఆయన వయసు ఇంచుమించు, నా 83 ఏళ్ళ జీవితంలో యేసు ప్రభు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నా పట్ల నమ్మకంగా ఉన్నాడు ఆయన. నేను ఆయన పట్ల నమ్మకంగా ఉండి తీరాలి. నేను చనిపోయినా పర్లేదు, నేను యేసు ప్రభు పట్ల నమ్మకంగా ఉంటాను. ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు హిమ్. ఇది క్రైస్తవ్యం అంటే. దిస్ ఇస్ కాల్డ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. ఒక వ్యక్తి పట్ల నమ్మకంగా ఉండడం, ఆ వ్యక్తి యేసుక్రీస్తు. ఆ వ్యక్తి పట్ల లాయల్గా ఉండడము, కమిటెడ్గా ఉండడము, విశ్వాసఘాతకం చేయకుండా, నమ్మక ద్రోహం చేయకుండా ఆ వ్యక్తిని అనుసరిస్తూ నడవడము, అది యేసుప్రభుని నమ్ముకోవడం అంటే. అన్నిటికంటే ఎక్కువగా యేసుప్రభుని మాత్రమే చూడడము. సో ఇక్కడికి ఈ వ్యక్తి సంభాషణ ముగిసింది. ఈ వ్యక్తితో జరిగిన సంభాషణ ముగిసింది, కానీ అంశం ముగియలేదు. సందర్భం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక ధనవంతుడు వచ్చాడు. నాకు పరలోకం కావాలన్నాడు. నీకున్న ఆస్తి అంతా వదిలిపెట్టుకోమంటే వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. దానికి కాంట్రాస్ట్గా, దానికి వ్యత్యాసంగా ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి పేతురు మాట్లాడింది చూద్దాం. చూసే ముందు మనము 28వ వచనానికి వెళ్దాం. మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి, ఎవరు పరలోకానికి వెళ్తారు అనే వచనాలు ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడాను. పేతురు సంభాషణకు వద్దాం. 28వ వచనము, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఇదే విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఇదే విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన కనుక మాకేమి దొరుకునని ఆయనను అడిగాను. వింటున్నారండి? మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. ఆ ధనవంతుడు వచ్చాడు, నిత్యజీవం పొందుకోవడానికి ఏం చేయాలని అడిగాడు. అతనుకున్నదంతా కూడా విడిచిపెట్టి వెంబడించమని చెప్పావు. కానీ మేము మాత్రము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము, మాకేం దొరుకును? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు? మాకు నిత్యజీవం దొరకదా అని మాట్లాడడం లేదు. నిత్య జీవం గురించి మాట్లాడడం లేదు పేతురు. గుర్తుంచుకోవాలి. సందర్భాన్ని బట్టి శిష్యులకు అర్థమైపోయింది. శిష్యులు ఉన్నారు అక్కడ. శిష్యులకు అర్థమైపోయింది, ఒక వ్యక్తి యేసుప్రభుని వెంబడించాలంటే అన్నిటికంటే యేసుప్రభుని ఎక్కువ ప్రేమించాలి, అవసరమైతే తనకున్నదంతా విడిచిపెట్టాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని యేసుప్రభు అప్పుడే చెప్పాడు. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రత్యేకంగా పేతురు అంటున్నాడు వారికి రిప్రజెంటేటివ్గా,
మేము అన్నీ విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని అడిగారు. నిత్యజీవం గురించి కాదని అడగలేదు. మాకేం దొరుకుతుంది అన్నప్పుడు, మేము విడిచిపెట్టాం కదా, ధనవంతుడు విడిచిపెట్టలేదు, మేము విడిచిపెట్టాం కదా, మాకేం దొరుకుతుంది? నిత్యజీవం ఎట్లాగో దొరుకుతుంది, ఎందుకంటే నువ్వు చెప్పావు ఆ ధనవంతునితో, మేము విన్నాం ఇప్పుడే. మాకేం దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు కోసము పోగొట్టుకుంటే మనం పొందుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్. యేసుక్రీస్తు ప్రభు కోసం పోగొట్టుకుంటే మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాం? ఎక్కడ పొందుకుంటాం? ఎప్పుడు పొందుకుంటాం? ఇక్కడ పొందుకుంటాం. ఈ మాట ప్రాస్పెరిటీ గాస్పెల్ని ఇష్టపడే వాళ్ళకి చెప్తే వెంటనే చప్పట్లు కొడతారు. ఓకే, మీకు చెప్తే వెంటనే అనుమానాస్పదంగా నన్ను చూస్తారు, ఏం మాట్లాడుతుండే నా ప్రాస్పెరిటీ గాస్పెల్ అని. నేను ప్రాస్పెరిటీ గాస్పెల్ మాట్లాడడం లేదు. మనం వాక్యాన్ని పరిశీలిద్దాం. లెట్స్ సీ ద టెక్స్ట్ వెరీ క్లియర్లీ. ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, టెక్స్ట్ బిఫోర్ థియాలజీ. థియాలజీ కంటే కూడా టెక్స్ట్ అనేది ప్రాముఖ్యమైంది. మనకున్న థియాలజీని పక్కన పెట్టాలి. వాక్యము మన థియాలజీని మార్చాలి, రెగ్యులర్గా మార్చాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్ అవర్ థియాలజీ. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగెను అంటే కన్వర్జేషన్ చేస్తూ ఉన్నాడు. మేము నా కుటుంబాన్ని విడిచిపెట్టడం జరిగింది, నా వ్యాపారాన్ని విడిచిపెట్టడం జరిగింది, మా ఆస్తులను విడిచిపెట్టడం జరిగింది. నీతో ఒక మాటలో చెప్పాలంటే సన్యాసులాగా తిరుగుతున్నాం. సన్యాసులు ఉంటారు కదా, అంటే వాళ్ళన్ని సర్వసంగ పరిత్యాగులు అంటారు కదా, అట్లా తిరుగుతున్నాం. నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నాం. మేము అన్నీ విడిచిపెట్టాం. మాకేం దొరుకుతుంది ప్రభు అని అడుగుతున్నాం. సో నిత్య జీవం గురించి మాట్లాడడం లేదు. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూమిలైనను విడిచిన వాడు. జాగ్రత్త వినండి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును. మన తెలివి తొక్కదనంతో డబ్బు పోగొట్టుకుంటే కాదు, మన నిర్లక్ష్యంతో ఆరోగ్యం పోగొట్టుకుంటే కాదు, మనం చేసే తెలివితొక్క పనుల వల్ల, నిర్ణయాల వల్ల మనం పోగొట్టుకుంటే కాదు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త చెప్పినందుకు మనం కోల్పోతే, కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నందుకు వారు చాలా కోల్పోయారు. ఆస్తులు కోల్పోయారు. తమ తల్లిదండ్రులు వాళ్ళకి ఆస్తులు ఇవ్వలేదు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇళ్లలో తాళం వేసి వారిని చిత్రహింసలు పెట్టడం జరిగింది. యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు ఆఫీసులో నిరంతరము అవహేళన, అవమానం భరించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కోసము కోల్పోతే, లేదా సువార్త కోసం కోల్పోతే, అంటే సువార్త చెప్పే క్రమంలో కోల్పోతే, ప్రాణాలు కోల్పోతే, యాక్సిడెంట్ అయి చేతులు కాళ్ళు కోల్పోతే, ఆస్తులు గుంజేసుకుంటే, మన ఇల్లులను కాల్చివేస్తే, మన మీద దాడి చేస్తే, యేసు ప్రభు కోసం కోల్పోతే, సువార్త కోసం కోల్పోతే మనం 100 రెట్లు పొందుకుంటాం. ఎప్పుడు అంటే ఇప్పుడు, ఇక్కడ. ఓకే, చూద్దామా? సరే, చూద్దాం. అందుకు యేసు ఇట్లా, నేను 29వ వచనము, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములనైనను విడిచిన వాడు. జాగ్రత్త వినండి. ఇంటిని, భూమిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిన వాడు నా నిమిత్తము. 30వ వచనం జాగ్రత్త చూడండి. ఇప్పుడు, ఎప్పుడు? మీరు చనిపోయిన తర్వాత కాదు, 50 సంవత్సరాల తర్వాత కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో కాదు. జాగ్రత్త వినండి. 1000 ఏళ్ల పరిపాలనలో కాదు, ఇప్పుడు. 30వ వచనం, ఇప్పుడు ఇహమందు. ఇప్పుడు ఇహమందు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతుంది అని అనుకుంటారు. కానీ ఇది 1000 ఏళ్ల పరిపాలన గురించి కాదు, ఇప్పుడు గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు కోసము ఏదైనా కోల్పోతే, సువార్త కోసం కోల్పోతే, ఇప్పుడు ఇహమందు. 1000 ఏళ్ల పరిపాలనలో హింసలు ఉంటాయా? విశ్వాసులకు ఉంటాయా? ఉండే కదా, ఖచ్చితంగా చెప్తున్నారు కదా. సరే, 1000 ఏళ్ల పరిపాలన గురించి చాలా దృక్కోణాలు ఉన్నాయి. సో అయితే ఆ విషయాలన్నీ పక్కన పెట్టి, చాలామంది మెజారిటీ ఏమనుకుంటారంటే యేసుప్రభు రెండో రాకడ వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని అనుకుంటారు. అప్పుడు ఇది వర్తిస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం జాగ్రత్త చదువుదాం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు,
హింసలతో పాటు. ఇప్పుడు ఇహమందు హింసలు ఉన్నాయంటే 1000 ఏళ్ల పరిపాలన కాదు, మీరు అనుకునే 1000 ఏళ్ల పరిపాలన కాదు. ఓకే, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను పొందుకుంటారు. 100 అంతలుగా ఇళ్లను, ఒక ఇల్లు పోగొట్టుకుంటే 100 ఇల్లులు, ఒక భూమి పోగొట్టుకుంటే 100 భూములు, ఒక అన్నను, ఒక తమ్ముణ్ణి, ఒక అక్కను, ఒక చెల్లెని పోగొట్టుకుంటే దానికి రెట్లు 100 మంది, ఒక తల్లిని, ఒక తండ్రిని పోగొట్టుకుంటే దానికి రెట్లు 100 మందిని దేవుడిస్తాడు. అంతేకాదు అదే వచనంలో రాబోవు లోకమందు నిత్య జీవము పొందుదువని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబోయే లోకంలో నిత్య జీవము, కానీ ఇప్పుడు ఇహమందు హింసలు పొందుకుంటారు, హింసలతో పాటు 100 అంతలు పొందుకుంటారు. అంటే డెఫినెట్గా హింసలు ఉన్నాయంటే అది పరలోకం కాదు, హింసలు ఉన్నాయంటే అది 1000 ఏళ్ల కాలం కాదు, ఇప్పుడు పొందుకుంటాం 100 రెట్లు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ 100-fold. యేసుక్రీస్తు ప్రభు కోసం కోల్పోతే 100 రెట్లు పొందుకుంటాం అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఇహమందు. బ్రదర్ ఏదో తేడా కొడుతుంది నాకు మీరు చెప్తుంటే. ఏడ పొందుకున్నాం బ్రదర్? చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు కోసం కోల్పోయి పేదలుగా జీవించిన వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు కోసము హింసలు పడి తర్వాత శారీరకంగా వారు లైఫ్ లాంగ్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒకరి గురించి విన్నాను, ఆయన చనిపోవడం జరిగింది, కొడితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజులు అక్కడనే ఉండి చనిపోవడం జరిగింది. మీరు ఏం చెప్తున్నారు బ్రదర్? మాకు నమ్మబుద్ధి అయితే లేదు, జీర్ణించుకోలేకపోతున్నాం. ఓకే, మార్క్స్ వార్త మనకు అర్థం కాకపోతే మత్తయి వార్తకి వెళ్దాం. మత్తయి వార్త 19వ అధ్యాయం. లెట్స్ గో టు మాథ్యూ చాప్టర్ 19. ఓకే, సో అక్కడికి వెళ్ళి అక్కడ మనం చూద్దాం. సో పేతురు 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకునని ఆయనను అడగగా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుందని అడగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మందు. ఓకే, సో ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో ప్రాబ్లం ఉంది. మీరు ఇంగ్లీష్లో చూడండి, ప్రపంచ అనేది ఉండదు. ఓకే, ఇన్ ద రెన్యువల్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనే మాట ఉంటుంది. చూసారు ఎవరైనా? అట్ ద టైమ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. న్యూ వరల్డ్, సో అది కూడా కరెక్ట్ కాదు. గ్రీక్లో ప్రపంచ పునర్జన్మయందు అనే మాట లేదు. మీ అందరికి కూడా ఇంటర్లీనియర్స్ ఉంటాయి. మీరు ఇంటర్నెట్కి వెళ్ళి లేదా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీరు గూగుల్ యాప్ వేసుకోండి, ఇంటర్లీనియర్ అని. అంటే బైబిల్లో ఉన్న ప్రతి పదానికి గ్రీక్ పదం కానీ హీబ్రూ పదం కానీ, అది ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే హీబ్రూ ఇంకా అరామిక్ పదం దొరుకుతుంది, న్యూ టెస్ట్మెంట్ అయితే గ్రీక్ పదం దొరుకుతుంది. ఎక్కడ కూడా ప్రపంచ అనే మాట ఉండదు. ఇన్ ద రిన్యూవల్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనే మాట కూడా ఉండదు. అంతెందుకు, కింగ్ జేమ్స్ వర్షన్స్ పాత వర్షన్కి వెళ్తే అక్కడ కూడా ప్రపంచ అనే మాట ఉండదు. అన్ని పునరుద్ధానం చెందినప్పుడు అనే మాట కూడా ఉండదు. అక్కడ అన్ని రిన్యూవల్ అయినప్పుడు, అన్నిటి యొక్క పునర్జన్మందాన్ని ఓల్డ్ వర్షన్స్లో ఎక్కడ కూడా లేదు. 200 సంవత్సరాల క్రితము ప్రచురించబడిన ఏ బైబిల్లో, 200 సంవత్సరాలు కూడా కాదు, 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఏ బైబిల్లో కూడా లేదు అది. దిస్ ఈజ్ రీడింగ్ ఇన్ టు బైబుల్, డిస్పెన్సేషనల్ రీడింగ్ అంటారు. డిస్పెన్సేషనల్ అనే థియాలజీ ఉన్నవారు వాక్యంలో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో అర్థం కాక వారు వ్యాఖ్యానంగా ఇక్కడ రాశారు. వాస్తవానికి బైబిల్లో లేదు. మీరు వెళ్ళి చూడొచ్చు. ఈరోజు మీకు రీసోర్సెస్ ఏం దూరంగా లేవు. ChatGPTకి వెళ్ళి మాథ్యూ 19:28 గ్రీక్ టెక్స్ట్ విత్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అని కొట్టండి. ఇన్ ఇంగ్లీష్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్, గ్రీక్ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అని కొట్టండి, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ChatGPT నమ్మకపోతే చాలా BibleHub.com అనే ఒక వెబ్సైట్ ఉంది, అక్కడ కూడా మీరు చూడండి. లేదా మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే అక్కడ కూడా చూడండి. సో ప్రపంచ పునర్జన్మందు కాదు ఇక్కడ వాడింది. ఇక్కడ వాడిన పునరుద్ధానము అనుకుంటారు చాలామంది. పునర్జన్మ, ఇట్ ఈస్ పునర్జన్మ అనే పదానికి ఇప్పుడు ఇక్కడ ఉపయోగించిన గ్రీక్ పదం ఏంటిదంటే పాలిన్ జెనీసియా అనే గ్రీక్ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ పదాన్ని బైబిల్లో 2 సార్లు మాత్రమే వాడారు. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడ తెలుసా? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2 చోట్లనే వాడిన పదం ఇది.
నీతిపత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, ఇక్కడ పునర్జన్మ అనే మాట ఉంది కదా, అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. పాలిన్జెనీసియా అనే పదాన్ని 2 చోట్ల వాడడం జరిగింది. 2 చోట్ల కూడా పునర్జన్మ అనే మాట ఉపయోగించబడింది. ఇక్కడ మీరు పునర్జన్మ అంటే ఏంటో చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించను. అంటే రక్షణ పొందినప్పుడు కలిగే పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ప్రపంచ పునర్జన్మ గురించి మాట్లాడడం లేదు, రక్షణ పొందినప్పుడు కలిగే పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాడు. అట్లెట్లా చెప్తారు బ్రదర్ మీరు అంటే, సందర్భము రక్షణకు సంబంధించింది కాబట్టి. ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవానికి పోవడానికి నేను ఏం చేయాలంటే, నీకున్నదంతా అమ్మమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మీరు రక్షింపబడ్డప్పుడు అని వారితో మాట్లాడుతున్నాడు. అది సందర్భం. అర్థమవుతుందా? మీరు రక్షింపబడ్డప్పుడు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. యేసు వారితో ఇట్లనను, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది కూడా 1000 పరిపాలననే అనుకుంటారు. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడున్న అపోస్తులు 12 మంది, వారికి ప్రత్యేకమైన 12 సింహాసనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు నౌ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఏం చెప్తున్నారు బ్రదర్ మీరు? ఓకే, లెట్స్ గో టు ద బైబిల్. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదివితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 5, 6, 7 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, మనలను అంటే ఎఫెసీ సంఘస్థులతో పౌలు మాట్లాడుతూ మనలను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న అందరి గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తుల గురించి మాత్రమే కాదు, లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బెట్టును కాదు, బెట్టబోచున్నాడు కాదు, బెట్టెను. కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడే మనము దేవునితో పాటు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డాము. అర్థమవుతుందా? సో ఇక్కడ మాట్లాడిన సందర్భం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు జరిగే పునరుద్ధానం గురించి మాట్లాడడం లేదు, యేసు ప్రభుని నమ్ముకోవడం గురించి మాట్లాడుతున్నాడు. నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరలోకమందు కూర్చోబెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకైతే, ఆ 12 మందికి అయితే ప్రత్యేకమైన 12 సింహాసనాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. సో 29వ వచనము, నా నామము నిమిత్తమును అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. సెమీకాలన్. అక్కడికి ఆలోచన అయిపోయింది. సెమీకాలన్ అంటే అందులో ఫుల్ స్టాప్ ఉంటుంది, కామా ఉంటుంది. ఒక ఆలోచన అయిపోయింది, కానీ దానికి కొనసాగింపుగా ఇంకో ఆలోచన కూడా ఇస్తూ ఉన్నాడు. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే ఇది కాకుండా అదనంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు కోసం ఇల్లులు పోగొట్టుకున్నా, భూములు పోగొట్టుకున్నా, అన్నదమ్ములను పోగొట్టుకున్నా, అక్కచెల్లెలను పోగొట్టుకున్నా, తల్లిదండ్రులను పోగొట్టుకున్నా 100 రెట్లు ఇక్కడే పొందుకుంటారు. అది కాక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అది కాక పరలోకాన్ని పొందుకుంటారు. ఇంకా కన్విన్సింగ్గా లేదు బ్రదర్ అని మీరు కొందరు అనుకుంటూ ఉండవచ్చు. సరే చూద్దాం, బైబిల్ యాక్చువల్గా ఏం చెప్తుందో చూద్దాం. మార్క్ సువార్త, మత్తయి సువార్త చూసాం కదా, లూకా సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. 18వ అధ్యాయము. అక్కడ
ఈ ఈ 28వ వచనం ఇక్కడ కూడా, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నేను వెంబడించుతామనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లును, ఇహమందు చూసారా, ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడాన్ని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఈ లోకములో చాలా రెట్లు పొందుకుంటారు, తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటారు. 3 అరల ప్యాసేజ్ చూసాం మనం. మత్తయి సువార్తలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా మనము క్లియర్ చేసుకున్నాం. గ్రీక్లోకి వెళ్ళి అక్కడ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు నమ్ముకుంటే రాబోయే కాలంలో కాదు, ఇప్పుడు ఇక్కడ మనము 100 రెట్లు పొందుకుంటాం. ఇది ఎట్లా సాధ్యము? మీరు ఈ 3 ప్యాసేజెస్ గమనించారా? ఈ 3 ప్యాసేజెస్ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక విషయం చెప్పలేదు. ఈ 3 ప్యాసేజెస్లో కూడా ఒక్క విషయం చెప్పలేదు. ఈ 3 ప్యాసేజెస్లో కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయం కావచ్చు, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 18వ అధ్యాయం కావచ్చు, ఒక్కటి చెప్పలేదు. ఆయన సాధారణంగా ఒక మాట చెప్తాడు, కానీ ఈ 3 ప్యారలల్ ప్యాసేజెస్లో ఆ మాట చెప్పలేదు. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర ఉండాలి కదా, కానీ ఒక మాట చెప్పలేదు. ఏంటో తెలుసా? నా కోసం ప్రాణం పోగొట్టుకుంటే అనే మాట చెప్పలేదు. గమనించారా? నా కోసం ప్రాణం పోగొట్టుకుంటే అనే మాట చెప్పలేదు. చూద్దామా మరొకసారి. లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వచనము, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును, ఇహమందు అంటే చనిపోయిన తర్వాత ఇహమందు పొందుకునే అవకాశం లేదు కదా, ప్రాణం గురించి లేదు. మార్క్స్ వార్తలో కూడా మీరు చదవండి, అక్కడ కూడా ప్రాణం గురించి లేదు, ప్రాణం పోగొట్టుకోవడం గురించి లేదు. మత్తయి సువార్తలో కూడా మీరు చదవండి, ప్రాణం పోగొట్టుకోవడం గురించి లేదు. యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు మీరు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పాడు. సిలువను ఎత్తుకొని అంటే మీ ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. సిలువను ఎత్తుకోవడం అంటే, సిలువ అంటే శ్రమలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. 1st సెంచరీలో సిలువ అంటే రోమా సామ్రాజ్యం విధించేటువంటి మరణశిక్ష. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్. క్రాస్కి ఒకటే మీనింగ్ ఉంది, మరణం, డెత్. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చాలాసార్లు చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నడవాలి, నన్ను వెంబడించాలి. అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో అన్నాడు, ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడైతే నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు దాన్ని తిరిగి పొందుకుంటాడు. ప్రాణాన్ని పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలు చెప్పాడు యేసుప్రభు. మనం ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాలి, కానీ ఈ కాంటెక్స్ట్ అది కాదు. ఈ కాంటెక్స్ట్ ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకోక ముందు యేసుప్రభు కోసం పోగొట్టుకుంటే, సువార్త కోసం పోగొట్టుకుంటే 100 రెట్లు పొందుకుంటామని యేసుప్రభు చెప్పాడు. ఎట్లా పొందుకుంటామండి? యేసుప్రభు కోసం ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. మేము మా ఓన్ హౌస్లో ఉన్నప్పుడు మా ఇంటిని విజిట్ చేసేవాడు. ఆయన కొద్దిగా పర్లేదు అంటే పేద వ్యక్తే. ఆయన వాళ్ళు ఆర్య వైశ్యాసు యేసుప్రభు నమ్ముకోవడం జరిగింది. ఆయన భార్య ఆయనను విడిచిపెట్టింది. ఆయన సామాన్యంగా జీవించాడు, పేద వ్యక్తి. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ చూశాను. ఒకరోజు ఇక్కడనే ఈ సఫిల్గూడలో చూసి ఆయనని ఎక్కడైతే డ్రాప్ చేయమన్నాడో అక్కడ డ్రాప్ చేశాను నేను. ఆయన ఇంకా మురికి బట్టలు వేసుకున్నాడు. యేసుప్రభు నమ్ముకున్నందుకు తన కుటుంబాన్ని కోల్పోవడం జరిగింది, కానీ ఇంకా ముందటి కంటే కూడా మురికి బట్టలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. యేసుప్రభు కోసం కోల్పోయాడు. మరి మీరేం చెప్తున్నారు, 100 రెట్లు పొందుకుంటారని చెప్తున్నారు కానీ అంటే నేను చెప్తలేను, వాక్యం చెప్తుంది. ఏం పొందుకుంటారు? వాట్ డస్ ఇట్ మీన్? దాని భావం ఏంటిది, దాని ఉద్దేశం ఏంటిది అనేది మనం అర్థం చేసుకుందాం. నేను చాలామందిని చూశాను, వారు పేదలుగానే చనిపోయారు. నిజంగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు పేదలుగానే చనిపోయారు. కానీ వాళ్ళు ఏం పొందుకున్నారు? అసలు బైబిల్లో దేని గురించి ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో, జాగ్రత్తగా వినండి, 2వ అధ్యాయంలో వచ్చి మనము చూద్దాము, కానీ ముందు జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ పండుగ చేసుకోవడానికి యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ప్రపంచంలో ఉన్న భక్తి గల యూదులందరూ కూడా, అన్ని దేశాల నుంచి యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట ఉంటుంది.
ఆ కాలమందు ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి, అంటే ప్రతి దేశములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. నెబుకద్నెజరు పరిపాలనలో, యేసుక్రీస్తు ప్రభు రాకముందు నెబుకద్నెజరు పరిపాలనలో ప్రపంచమంతా చెదిరిపోయారు యూదులు. వారు నానా దేశాలు చెదిరిపోయి అక్కడ వారు వ్యాపారాలు చేసుకొని, ఇర్మియా చెప్పాడు, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు ఇల్లులు కట్టుకోండి, ద్రాక్ష తోటలు మీరు నాటుకోండి అని చెప్పాడు. అక్కడ మీరు అభివృద్ధి పొందండి అని చెప్పాడు. ఆ దేశం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. సో వాళ్ళు రకరకాల దేశాల్లో ఉన్నారు. వాళ్ళు చాలా దేశాల నుంచి యెరూషలేముకి వచ్చారు. ఆస్తులు అమ్ముకొని రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆస్తులు అమ్ముకొని రాలేదు వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళ ఆస్తులు అక్కడే ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు అక్కడే ఉన్నాయి, వాళ్ళ భూములు అక్కడే ఉన్నాయి. అన్ని వారి వారి ప్రాంతాల్లో, ప్రపంచంలో ఉన్న చాలా దేశాల పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు 2వ అధ్యాయాన్ని చదివితే ఏ ఏ దేశం నుంచి వచ్చారో కొన్ని దేశాల పేర్లు కూడా అక్కడ రాసింది. సో కాబట్టి భక్తిగల యూదులందరూ కూడా తమ ఇళ్లను, తమ ఆస్తులను వారి వారి ప్రాంతాల్లో విడిచిపెట్టి వారు యెరూషలేముకి రావడం జరిగింది. వారి ఆస్తులు, వారి వ్యాపారాలన్నీ వారి ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ పండుగ జరుపుకోవడానికి, దేవుని ఆలయంలో చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు అక్కడ రావడం జరిగింది. పేతురు వాక్యాన్ని వారికి బోధించాడు. బోధించిన తర్వాత అక్కడ వారు యేసు ప్రభువుని నమ్ముకొని అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు నానా దేశాల్లో ఉన్నాయి. వారి ఆస్తులు ఎక్కడున్నాయి? నానా దేశాల్లో ఉన్నాయి, నానా ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాదు వారి ధనమంతా ఎక్కడుంది? వారి స్వదేశాల్లో ఉన్నాయి. కానీ వారు ఇక్కడికి వచ్చారు, సువార్త విన్నారు, పేతురు సువార్త చెప్పాడు, వారు సంఘంలో చేర్చబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, అక్కడ ఉన్నారు. మరి ఇంతమంది, ఇన్ని దేశాల నుండి ఇంతమంది వస్తే వారికి భోజనం కావాలి కదా, వసతులు కావాలి కదా. అంటే వాళ్ళు వచ్చి పండుగ చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ వారు పండుగ చేసుకొని వెళ్ళిపోవడం కోసమే కాదు, సువార్త విన్న తర్వాత అక్కడనే ఉన్నారు. ఈ సువార్తను పూర్తిగా తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలని యేసుప్రభువుని నమ్ముకొని అక్కడనే ఉన్నారు వాళ్ళు. వీళ్ళు తమ ఆస్తులు, తమ వ్యాపారాలు, తమ భూములు, తమ ఇళ్లను కోల్పోవడానికి సిద్ధంగా ఉండి అక్కడ ఉన్నారు. మరి వారికి అన్నం ఎట్లా? వారిని ఎవరు చూసుకోవాలంటే అక్కడ ఉన్న క్రైస్తవులు, యూదుల్లోంచి యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడున్న క్రైస్తవులు తమ ఆస్తులను అమ్మి వారికి పంచిపెట్టడం జరిగింది. పూర్తిగా ఆస్తులను అమ్మి పంచిపెట్టడం జరిగింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అర్థమవుతుందా అండి? కొందరేమో వాళ్ళ పుణ్యాన్ని విడిచిపెట్టి యెరూషలేములో ఉన్నారు, వాళ్ళను పోషించడానికి ఇంకొందరేమో వారి ఆస్తులను అమ్ముకున్నారు. ఇది చాలా విచిత్రం కదా. కొందరేమో ఉన్నది పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు, కొందరేమో వేరే వారికి పంచిపెట్టడానికి ఇష్టపడ్డారు. 4వ అధ్యాయము 32-35 వచనాలు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32-35 అధ్యాయాలు. విశ్వసించిన వారందరూ ఏక మనసును ఏక తాత్పర్యము గలవారై ఉండి ఎవడును తన కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. సో అలా అపోస్తుల పాదం దగ్గర పెట్టడం జరిగింది. 36-37 వచనాలు కూడా మనం చదవచ్చు. కృపలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునడానికి వారు అక్కడ తమ ఆస్తులన్నీ పోగొట్టుకొని అక్కడ ఉన్నారు. వారు సొంత దేశంలో ఉంటే వారి ఇంట్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఇళ్ళకి పోవచ్చండి? ఎన్ని ఇల్లు ఓపెన్ అయిన వాళ్ళకు ఎంతమంది వారికి ఇల్లు తెరిచారు? వారి సొంత దేశంలో ఉంటే వారి సొంత భూమే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది తమ భూమిని అమ్మి వారికి ఇచ్చారు? అర్థమవుతుందా అండి? వారికి ఉంటే ఒక అన్ననో, ఒక తమ్ముడో, ఒక అక్కనో, ఒక చెల్లెనో, లేదంటే ఒక 10 మంది పుడితే ఒక 4-5 అక్క చెల్లెల్లో అన్నదమ్ములో ఉంటారు. కానీ ఇప్పుడు వారి ముక్కు ముఖం తెలియని వాళ్ళు,
సొంత అన్నదమ్ములు కూడా తమ ఆస్తులు అమ్మి పెట్టడానికి ఇష్టపడరు కదా. తమ ముక్కు ముఖం తెలియని వాళ్ళు అన్నదమ్ములు కూడా చేయలేని పనిని చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం. అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా కోసం పోగొట్టుకుంటే మీరు 100 రెట్లు పొందుకుంటారని చెప్పాడు. అదేంటిదో తెలుసా? ఆ 100 రెట్లు ఏంటిదో తెలుసా? నేను మీకు 100 రెట్లు ఇచ్చేది ఏంటిదో తెలుసా? సంఘం. ఇప్పుడు ఇహమందు నేను మీకు సంఘాన్ని ఇస్తూ ఉన్నాను. ఈ సంఘంలో అందరి ఇల్లులు మనయే, అందరి ఆస్తులు మనయే, అందరూ మన అన్నదమ్ములు, మన అక్కచెల్లెలు, మన తల్లులు, మన పిల్లలు. ఇప్పుడు ఇహమందు 100 రెట్లు పొందుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభు మనని సంఘంలో పెట్టడము జరిగింది. సంఘం అంటే ఏంటిది? చాలా వివరణలు ఉన్నాయి దానికి. ఒక వివరణ ఏంటిదంటే, దేవుని పిల్లల సమూహం. ఇట్ ఈస్ అ కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లల సమాజం. ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులు మీరే. ఈ సంఘంలో అన్నదమ్ములు లేని వారికి అన్నదమ్ములు మీరే, అక్కచెల్లెలు లేని వారికి అక్కచెల్లెలు మీరే, పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలు మీరే. యు ఆర్ ద చర్చ్. మీరే. ఒక వ్యక్తి నిజంగా భౌతికంగా 100 రెట్లు పొందుకుంటాడా అండి? ఒక ఇల్లు పోగొట్టుకుంటే 100 ఇల్లులు అవసరం వస్తుందా భూమి మీద? ఒక ఎకరం భూమి పోగొట్టుకుంటే యేసుప్రభు కోసం 100 ఎకరాలు అవసరమా? అవసరం లేదు. ఎక్కడ పొందుకుంటామంటే సంఘంలో పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సంఘంలో పెట్టడం జరిగింది. 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. 2 విషయాలు. ఒకటి, నంబర్ వన్ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని సంఘంలో పెట్టడం జరిగింది. ఈ సంఘంలో గుర్తుపెట్టుకోవాలి, సంఘంలో ఉన్నామంటే ధైర్యంగా ఉండాలి. యు హ్యావ్ ఎ చర్చ్. మనకు పొలిటికల్ పవర్ లేకపోయి ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఏ రికమెండేషన్ కూడా మనకు లేకపోయి ఉండొచ్చు, మనకు చర్చ్ ఉందండి. ఇంతకుముందు సోదరుడు ప్రార్థన చేస్తూ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు సంపాదించిన సంఘం మనకుందండి. ఇదొక కమ్యూనిటీ, ఇదొక క్లబ్ కాదు. మనుషులందరూ కూడా మెంబర్షిప్ ఏర్పరచుకున్న క్లబ్ కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడంటే, మీరు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి, తన పిల్లలుగా ఒక సమూహంగా ఉండాలి అని ఇష్టం కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఏ వ్యక్తి కూడా అనాథ కాదు. దేర్ ఈస్ నో ఆర్ఫన్ ఇన్ ద చర్చ్. ఏ వ్యక్తి కూడా, వాళ్ళు చిన్నపిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, సంఘములో అనాథలు లేరు. ఈ లోకంలో యేసుప్రభు నమ్ముకునే వారు ఆకలితో చచ్చిపోవచ్చు, కానీ సంఘంలో ఉన్నవారు ఆకలితో చచ్చిపోకూడదు. సంఘంలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా అడుక్కొని తినొద్దు. రోడ్డు మీద అవిశ్వాస దగ్గర చేయి చాపొద్దు. యూ హ్యావ్ టు బి ఫాదర్ టు ద ఫాదర్లెస్, మదర్ టు ద మదర్లెస్ అండ్ బ్రదర్ టు ద బ్రదర్లెస్ అని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లి లేని వారికి తల్లి లాంటి వారు, తండ్రులు లేని వారికి తండ్రులు లాంటి వారు, అన్నదమ్ములు అక్కజెల్లెలు లేని వారికి అన్నదమ్ములు అక్కజెల్లెలు లాంటి వారు. ప్రశ్న ఏంటిదంటే, మనం అలా యాక్ట్ చేశామా ఇన్ని సంవత్సరాలు? సంఘస్థులు అట్లా చూసామా? మీ గురించి నేను వ్యక్తిగతంగా జడ్జ్ చేయడం లేదు. ఇది జస్ట్ ప్రశ్న, ఇంట్రోస్పెక్షన్ కోసం, అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం కోసం. చూసామా అట్లా? దేవుడిచ్చిన అన్నదమ్ములండి, దేవుడిచ్చిన అక్కజెల్లెలు, దేవుడిచ్చిన తల్లులు తండ్రులు, దేవుడిచ్చిన పిల్లలు. ఎంతోమందికి సంఘంలో యవనస్తులకు సరైన మార్గదర్శకం లేదు. కొంతమంది తెలిసి కూడా వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇయ్యరు. కూర్చోబెట్టి వారితో మాట్లాడాలండి. సొంత పిల్లలకి ఎలా చేస్తామో అలా చేయాలి. డబ్బు ఇవ్వలేకపోవచ్చు, డబ్బు ఇవ్వడం సాధ్యపడదు ప్రాక్టికల్గా, కానీ సలహా ఇవ్వచ్చు. జీవితాలను కట్టాలండి మనము సంఘంలో. వీ హ్యావ్ టు బిల్డ్ ద లైఫ్స్. ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని కట్టాలి, కూర్చొని కట్టాలి. తాగుబోతూ ఉంటే ఆ వ్యక్తి జీవితాన్ని కట్టాలి. ఆ వ్యక్తి తాగుడు బానిసత్వంలోంచి బయటకు వచ్చేంత వరకు ఆ వ్యక్తి జీవితాన్ని కట్టాలి. బూతులు మాట్లాడే వ్యక్తి ఉంటే ఆ బూతులు మాట్లాడే వ్యక్తితో కూర్చొని ఆ వ్యక్తి తన బలహీనతల్లోంచి బయటకు వచ్చేంత వరకు మీరు ఆ వ్యక్తికి సాయం చేయాలి. నిరుద్యోగి ఉంటే ఆ నిరుద్యోగికి ఆ ఉద్యోగం ఎలా పొందుకోవాలో ఆ వ్యక్తికి నేర్పించాలి. తన స్కిల్స్ సమకూర్చుకోవడానికి మనము ఆ వ్యక్తికి నేర్పించాలి. వీ హ్యావ్ టు డూ దాట్. చర్చ్ ఇస్ మెంట్ ఫర్ దాట్. వీ హ్యావ్ టు బిల్డ్. ప్రార్థన జీవితం లేని వ్యక్తికి ప్రార్థన జీవితాన్ని మనము నేర్పించాలి. వాక్యం అర్థం కాని వ్యక్తికి వాక్యం అర్థం చేయించేది మనం నేర్పించాలి. యేసుప్రభు అన్నాడు, మీరు 100 రెట్లు పొందుకుంటారని చెప్పాడు.
మనం 100 రెట్లు పొందుకున్నాము, కానీ మనం కృతజ్ఞులమై ఉన్నామా లేదా అనేది ప్రశ్న. సో ఈరోజు ప్రశ్న ఏంటిదంటే, మనం ఎంతమందికి సహోదరునిగా ఉన్నాము, ఎంతమందికి సహోదరిగా ఉన్నాము, ఎంతమందికి తల్లిగా, తండ్రిగా, కుమారునిగా, కుమార్తెగా ఉన్నాము మనం ప్రశ్నించుకుందాం. దేవుడు సంఘాన్ని పెట్టడం జరిగింది. ఈ సంఘము దేవుని కుటుంబము. ఇట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.